హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో పూజ సోమవారం. నార్మల్గానే చేస్తాను పూజ, అన్ని అంత శుక్రవారం చేసినంత చెయ్యను. కాకపోతే ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇగోండి, అమ్మవారికి ఇలాగ అన్నీ తీసేసాను. చక్కగా 2 పువ్వులు పెట్టి ఇలాగ అలంకారం చేసుకున్నాను. ఇలాగ అన్నీ కూడా పువ్వులన్నీ మార్చేస్తానండి. పువ్వులన్నీ మార్చేసి నీట్గా మళ్ళీ అన్ని పువ్వులు పెట్టుకుంటానండి. పువ్వులు పెట్టేసి చామంతి పువ్వులు కొనుక్కుంటానండి. వారానికి కేజీ పువ్వులు కొనుక్కుంటాను. వారానికి కేజీ పువ్వులు కొనుక్కొని అలాగా వాడిపోయిన పువ్వులన్నీ తీసేసి మళ్ళీ చక్కగా అలంకారం చేసుకుంటాను. అమ్మకు కూడా చూసారు అంత బాగా అలంకారం చేసుకున్నాను. అలాగే అమ్మవారు కూడా చక్కగా దర్శనమిస్తుంది. ఇలాగ 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకున్నాను. పాలు కూడా పెట్టుకున్నాను. అమ్మవారిని ఇలాగ అలంకారం చేసుకున్నాను. అలాగే పార్వతీ పరమేశ్వరుడు కూడా చూపిస్తున్నాను. మా ఇంట్లో ఈ ఫోటో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామితో కూడా మా ఇంట్లో ఈ ఫోటో ఉంటుంది. పెద్ద ఫోటోయే, కాకపోతే ఈ కృష్ణుడు విగ్రహం కొంచెం అడ్డొచ్చింది, కానీ లేకపోతే ఈ ఫోటోనే. ఈరోజు మా ఇంట్లో దీపారాధన ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి నాకు. అలాగే ఈరోజు ఒక విషయం చూపిస్తాను. పాప ఇస్కాన్ టెంపుల్ వెళ్ళి నిన్న తన బర్త్డే ఈ అగరబత్తి తెచ్చిందండి. ఈ అగరబత్తీలు చాలా స్మెల్ అయితే ఎంత బాగుంటుందో తెలియదండి. ఇందులో 5 కలర్స్ ఉన్నాయి. ఇందులో అంటే 5 కలర్స్ ఉన్నాయండి. గ్రీను, ఇది పింక్ కలర్ లాంటిది గంధం కలరు, ఇదేమో పింకు, ఇదేమో నార్మల్ బ్లూ అండి. ఇగోండి, నేను ఒకటి వెలిగించాను చూడండి ఎంత లావుగా ఉందో అగరబత్తి. లావుగా ఉంది. స్మెల్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఎప్పుడైనా ఇక్కడ వైజాగ్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఆ స్మెల్ బాగుంది. అగరబత్తి లావుగా ఉంది, ఎక్కువసేపు వెలుగుతుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇగో కృష్ణుడి దగ్గర పెట్టాను. స్మెల్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. మీరు ఒకవేళ తెచ్చుకున్నట్టయితే, ఒకవేళ వెళ్ళినట్టయితే అక్కడికి ఈ అగరబత్తి డబ్బా అయితే తెచ్చుకోండి. చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది. మన నార్మల్ అగరబత్తి కంటే ఈ అగరబత్తి అయితే ఎక్సలెంట్, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇల్లంతా వైబ్రేషన్, ఇల్లంతా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఒకసారి వెళ్ళండి, ఒకవేళ వెళ్తే తెచ్చుకోండి. దానికోసమే ప్రత్యేకించి వెళ్ళని అవసరం లేదు. ఒకవేళ వెళ్తే తెచ్చుకోండి. అగరబత్తి అయితే కనిపిస్తుంది కదండి, లావుగా చూడండి. దీనికి ఎంత తేడా ఉందో చూసారా. చక్కగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇగోండి, కావాలంటే మళ్ళీ నేను వెలిగించి చూపిస్తాను మీకు. ఇగోండి, చక్కగా తొందరగా కూడా వెలిగిపోతుందండి. ఇగోండి, తొందరగా కూడా వెలిగిపోతుంది. వాసన కూడా మంచి స్మెల్ అండి. స్మెల్ అయితే చూడవసరం లేదు. చూడండి పొగ ఎలా వస్తుందో చక్కగానా.